హాయ్ అండి. కాశ్మీర్ వచ్చిన తర్వాత ఒక్క గుల్మార్గ్ తప్ప ఇంకే ప్లేసులు చూడలేదు. గుల్మార్గ్ వెళ్ళొచ్చిన తర్వాత ఈ ప్లేస్లన్నీ చూడడానికి వెళ్దామని అనుకున్నాము. కానీ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. పహల్గామ్ అటాక్ జరిగింది కదా. ఇంకా అది జరిగిన తర్వాత మమ్మల్ని ఇంకెక్కడికి బయటికి పంపడానికి పర్మిషనే ఇవ్వలేదు. ఇంకా అలా లోపలే ఉన్నాము. ఇప్పుడు కొంచెం బాగుంటే మమ్మల్ని బయటికి పంపించారనమాట. ఈ సండే అవుట్ పాస్ తీసుకొని మేము బయటకు వెళ్ళాము. ఒక 3 ప్లేసెస్ విజిట్ చేసాము కాశ్మీర్లో. ఇప్పుడు మేము వచ్చింది అయితే దాల్ లేక్. ఇక్కడ దూరంగా చూసారా, ఇవన్నీ షిప్స్, హోటల్స్ అనమాట. అంటే నీటి పైన హోటల్స్ ఉంటుంది. ఇది నైట్ స్టే చేస్తే చాలా బాగుంటుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ హనీమూన్ కి రావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ స్టే చేస్తే కనుక. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్ అనమాట. వాటర్ లోనే ఉంటాయి షాప్స్. వింటర్ టైమ్ లో మొత్తం క్లోజ్ అయి ఉంటది. ఎందుకంటే ఇక్కడ బర్ఫ్ పడి మొత్తం ఐస్ అయిపోద్ది అనమాట వాటర్. సో అప్పుడు ఓపెన్ చేయడానికి అవ్వదు. ఇలాగా సమ్మర్ టైమ్ లోనే ఓపెన్ చేస్తారనమాట. ఫ్లోటింగ్ మార్కెట్ లో ఒక షాప్ లోపలికి వెళ్ళాము ఏదైనా కొనుక్కుందాం అని చెప్పి. ఇంకేంటి గోబుల వాచిపోయి రేట్లు చెప్పేసరికి ఇంకా సైలెంట్ గా వచ్చేసామన్నమాట. మీరు ఎలాంటి నేను రానని చెప్పి మోక్ష వాళ్ళ డాడీ పడుకున్నారు. మేము వెళ్ళి వచ్చాము. మోక్షకు ఒక డ్రెస్ అడిగితే 850 అన్నారు. ఏంటి 50 రూపీస్ నాకు 2 ఇవ్వండి అన్నాను. లేదు 850 అన్నారు. సైలెంట్ గా